Rohit, what is it to be an advocate? Yeah, advocate is to be a person. ఎవరు అని అంటే ఫస్ట్లీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, దట్ మే బి ఎనీ పర్సన్, దట్ మే నాట్ బి గ్రూప్, అది గ్రూప్ అయినా ఎవరు ఒక పర్సన్ కి తన రైట్స్ తనకి చెప్పి తన తరపున కోర్టులో ఫైట్ చేసే పర్సన్ అడ్వకేట్. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఒక కామన్ లేమ్యాన్ ఉన్నాడు, ఆయనకి ఏం తెలియదు పాపం, దాని మీద ఏదో ఫాల్స్ కేసు పెట్టింది, తనే సేఫ్ గార్డ్ చేయాలి అని అంటే తనకున్న ఆపర్చునిటీ అనేది కోర్టు ఇచ్చింది. లాస్ ఉన్నాయి, మంచి రిఫార్మ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బట్ షెడ్యూల్స్ ఉన్నాయి, వీటిని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే తనకేం తెలియదు. సో అడ్వకేట్ ఈస్ అ మీడియం. తన నుంచి అడ్వకేట్ కోర్టును అప్రోచ్ అవుతారు, హీ విల్ బి రిప్రజెంటింగ్ దట్ పర్సన్. అడ్వకేట్ అనేటువంటి మెయిన్ ఉండాల్సింది పేషెన్స్ ఉండాలి, మెయిన్ లా నాలెడ్జ్ ఉండాలి, దట్ విటినెస్ అండ్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇవి అడ్వకేట్ అనేటువంటి సమ్ ఈజ్ నాట్, అది పెద్ద టర్మ్ ఏం కాదు, ఈజ్ జస్ట్ అ పర్సన్ హూ ఈస్ రిప్రజెంటింగ్ సమ్ అదర్ పర్సన్, కామన్ మ్యాన్. ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ హీ విల్ బి ఫైటింగ్ ఇన్ ద కోర్ట్. దట్ ఈస్ ద మెయిన్ రోల్. తర్వాత when we dive deep into that, it's a vast subject. అడ్వకేట్ ఎలా, ఇప్పుడు అది కేస్ టు కేస్ డిపెండ్ అవుతుంది, ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాడు, ఎట్లా ఆర్గ్యూ చేస్తున్నాడు, దట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్. జనరల్ అడ్వకేట్ పని ఇది అంతే.